హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చింత చిగురు పచ్చడి చూపిస్తున్నానండి. చింత చిగురు పచ్చడి కూడా చూపిస్తున్నాను అనుకోకండి. కొంతమందికి తెలియని వాళ్ళకి నేను ఎలా చేస్తానో అది చెప్తున్నాను. కావాల్సిన పదార్థాలండి: చింత చిగురు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులండి, ఒక పావు స్పూను, కొంచెం చింతపండు అండి. చింత చిగురు పుల్లగా ఉన్నా కూడా కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చింత చిగురు పులుపు సరిపోదు. వెల్లుల్లి, ఉల్లిపాయ అండి, పచ్చిల్లిపాయ ముక్కలు వేసుకుంటాము. ఇది పసుపు అండి, ఉప్పు. పచ్చడిలో నేను కళ్ళుప్పు వేస్తాను. ఆయిల్ అండి. కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించానండి. మిరపకాయలు కొంచెం కట్ చేసి వేసుకుంటే లోపల దాకా బాగా వేగుతాయి, త్వరగా కూడా వేగుతాయండి. గింజల దాకా వేగిపోతాయి అన్నమాట ఇలా కట్ చేసుకుంటే. కాయలు వేస్తే లేట్ అవుతాయి, పైన నల్లగా అవుతాయి, లోపలేమో అలాగే ఉంటాయి. అందుకని కొంచెము ఇలా కట్ చేసేసుకోండి. ఇది కొంచెం వేగాక అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. అన్నీ చిన్న సగ మీద వేపుకోవాలండి. ఇదిగోండి, మిరపకాయలు వేగిపోయాయి. ముందు మెంతులు వేసుకుందాము. మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేపేసుకోవాలండి చిన్న మంట మీద. చిగురు పచ్చడి చాలా బాగుంటుందండి. ఏ సీజన్లో దొరికేవి ఫ్రూట్స్ అయినా ఆకులైనా ఆ సీజన్లో తినాలంటారు కదా. దీంతో చాలా వెరైటీ చేయొచ్చు చింత చిగురుతో. ఈ ఆకుని కొంచెం ముదిరాక ఎండబెట్టుకొని చింతాకు పొడి అని ఉంటుందండి, దాంతో కూడా సేమ్ మనం ఇప్పుడు చేసుకునేవన్నీ చేసుకోవచ్చు. ఒక పచ్చడి తప్ప పప్పులో వేసుకోవటం కానీ, కోసి 1 year దాకా నిల్వ ఉంటుంది చింతాకు. అలా కూడా నిల్వ పెట్టుకునే వాళ్ళం మేము ఇంతకుముందు. ఇదిగోండి, వేగిపోయాయి మిరపకాయలు ఇవి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో ఇదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని మనం ఈ పచ్చడి పోపు పెట్టమండి. ఒకేసారి ఇలా పాడ్చుకొని అలా ఉంటుంది. దీంట్లో మనం వేపుతాం కాబట్టి ఆయిల్ వేసి పోపు ఏం పెట్టము. ఈ చింత చిగురు కూడా వాడిపోయేదాకా ఇది కడుక్కున్నానండి 2 సార్లు శుభ్రంగా. కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి దుమ్ము అది ఉంటుంది, నీట్గా కడుక్కొని చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా ఆకుకూరలు కొంచెం ఉప్పు నీళ్ళలో వేస్తే కొంచెం ఉప్పు పసుపు వేసి, ఏమైనా పురుగు మందులు వేసినైనా లేకపోతే దుమ్ము అది త్వరగా వదులుద్ది అంటారండి ఉప్పు నీళ్ళలో వేస్తే. చింత చిగురు కూడా బాగా వాడుకోవాలి. దీంట్లోనే కొంచెం ఒక పావు స్పూను పసుపు, అంటే పచ్చడి కొంచెం కలర్ బాగుంటుందని. అన్ని కూరల్లో కొంచెం పసుపు వాడితే మంచిదండి, పచ్చళ్ళైనా వాటిలైనా. పావు స్పూన్ పసుపు వేసాను. ఇదిగోండి, చింత చిగురు వేగిపోయింది. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీలో కొంచెం బరగ్గా పట్టుకొని అప్పుడు పచ్చి ఉల్లిపాయ కలుపుకోవాలండి. మా పాపకి ఎవరో చింత చిగురు ఇచ్చారంటే ఏం చేయాలి మమ్మీ అని అడిగింది. పాత వాళ్ళందరికీ తెలుసండి, ఇప్పుడు పిల్లలకు తెలియదని చూపిస్తున్నాను. ఇలా ఏమన్నా వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరన్నా తెలుసుకుంటారని. ఇవ్వండి, చల్లారాయి. ఇవి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇవి తిప్పేసాక మెత్తగా మెదిగాక అప్పుడు చింతపండు వేసాక అప్పుడు వేద్దామండి చింత చిగురు. అది ఎక్కువ మెదగా అవసరం లేదు. దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు, ఇది చిన్న స్పూను అందుకని 2 స్పూన్లు వేస్తున్నా. ఇలా మెదిగితే చాలండి కారము. ఇప్పుడు మనం ఈ చింత చిగురు వేసుకుందాం. ఏ సీజన్లో దొరికాయి ఆ సీజన్లో అందరూ తినండి, మంచిది ఆరోగ్యానికి కూడా. చింత చిగురు అయితే చింత చిగురు, మామిడికాయలు దొరికేటప్పుడు మామిడికాయలు అన్నీ అలా వాడుకుంటూ ఉంటే మనకి చింతపండు వాడే తగ్గుద్ది. ఇదిగోండి, ఇలా మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం దీంట్లోనే. దీంట్లో ఉల్లిపాయలు అయినా వేసుకోవచ్చు, అదే తీసి ఉల్లిపాయలు అయినా కలుపుకోవచ్చు, మన ఇష్టం. ఇదిగోండి, టేస్టీ చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. మా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయండి. మా స్కూల్ పక్కనే పెద్ద చింత తోపు ఉండేది. ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎవరో ఒకరు తెచ్చిపెట్టేవాళ్ళు. చక్కగా ఇలా పచ్చడి, పప్పు అన్నీ చేసుకునేవాళ్ళమి. రొయ్యల్లో అలా వేసుకునేవాళ్ళమి. చాలా టేస్ట్ ఉంటుంది.
తెలియని వాళ్ళందరూ తెలుసుకోండి. వచ్చిన వాళ్ళు మాత్రం ఏం కామెంట్ పెట్టకండి కింద చిగురు పచ్చడి కూడా పెట్టిందని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.